వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ధర్నాకు దిగారు. ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తమ నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోందని, అంతంత ఫీజులు తాము చెల్లించలేమని తెలిపారు. తమకు 2 రోజుల క్రితం సెమిస్టర్ పరీక్షలు ముగిశాయని, 4 రోజుల్లోపు క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలంటూ అధికారులు తమకు మెయిల్ పంపించారన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలకు ఎంపికైన తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరగా ఫీజు బకాయిలు మొత్తం చెల్లిస్తేనే ఇస్తామని చెప్పారని ఆరోపించారు. ప్రభుత్వం మారడం వల్ల ఫీజులు పెరిగాయని అంటున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ జమ కాకుండా తాము అంత ఫీజు ఎలా చెల్లించగలమని నిలదీశారు. కలిపి 2,32,000 కట్టమన్నారు. మాకు అడ్మిషన్ అప్పుడు కూడా అదే చెప్తున్నారు, PUCకి 36, బీటెక్కి 40 అనేసి. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే గవర్నమెంట్ మారింది, ఫీ స్ట్రక్చర్ కూడా మారింది అన్నారు. మాకు ఎలాంటి అఫీషియల్గా మెయిల్ పంపించలేదు, గవర్నమెంట్ మారింది అఫీషియల్గా మారింది అనేసి. అడ్మిషన్ అప్పుడు కూడా ఈ పాయింట్ పెట్టలేదు, గవర్నమెంట్ మారితే మేము ఫీ స్ట్రక్చర్ మారుస్తాము అని కూడా పాయింట్ మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ఇట్లా మార్చినారు అనేసి. ఓకే, మార్చినారు, ఈ 150 పడింది అంటున్నారు. ఈ 3లో మాకు అమౌంట్ పడలేదు, మేము ఎక్కడి నుంచి కట్టాలి? సంవత్సరానికి 60,000 కట్టాలి.